అటు దైవజనులు యేసన్న గారిని గమనిస్తే ఆయన కనీసం నడవలేని పరిస్థితిలో, చివరిలో ఆయనకి డయాలసిస్ జరుగుతున్న సమయంలో కూడా ఆయన కోరిక ఏంటో తెలుసా, బట్టలు కూడా మార్చుకోలేని స్థితిలో కారులో కూర్చొని పలానా బ్రాంచ్ సంఘానికి వెళ్ళిపోరా, అక్కడ నిలబెట్టు, కారు కూడా దిగలేని పరిస్థితిలో ఆ మైకు కారులోకి తెచ్చుకొని ఆఖరి దినాల్లో కూడా వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాడండి. ఆయన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. ఈ శరీరాన్ని సుఖపెట్టలేదు, చనిపోయేంత వరకు శరీరాన్ని సుఖపెట్టుకోలేదు. ఓ పక్కన ఆయాసం, ఓ పక్కన దమ్ము, లేచి నడవలేడు, సరైన బట్టలు వేసుకొని కూర్చోలేడు, అర్థమవుతుందా, నిలబడి మాట్లాడలేడు. కానీ ఆయన హృదయంలో కోరిక ఏంటో తెలుసా, నా చివరి శ్వాస వరకు ఒక్క మాట అయినా నా దేవుని గురించి నేను సంఘానికి బోధించాలి, నశించిపోతున్న ఆత్మలకు బోధించాలి వాక్యం. ఇంకా శరీరమును సజీవ యాగముగా సమర్పించుకోవడం అంటే అదే. ఎప్పుడు కూడా శరీరాన్ని సుఖపెట్టకూడదు. శరీరాన్ని సజీవ యాగముగా చేస్తే, శరీరాన్ని సజీవ యాగముగా చేసిన వాడు దేవుని సంతోష పెట్టడానికి ఇష్టపడతాడు.